హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ పార్ట్ కూడా ఈ వీడియోలోనే చెప్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటున్నట్లయితే ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ముందుగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. సో మీకోసం కష్టపడి ఒక జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి వివిధ వెబ్సైట్స్ అనేవి వెతికి మీకు ఇక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి సో లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలపండి. మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే ఇందులో మనకి వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు పోస్టుల వారీగా డీటెయిల్స్ చెప్తాను. మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ సూపర్వైజర్ స్కిల్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు ఏజ్ అయితే ఇచ్చారు. పాట్నా అలాగే గోవాకి సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 22,412 రూపీస్ మీకు మంత్లీ సాలరీ అనేది పే చేస్తారు. 29th మేన అలాగే 31st మేన మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి సెలెక్షన్ చేయబోతున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్లోనే మనకి హౌస్ కీపింగ్ లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్స్కిల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా హౌస్ కీపింగ్స్కి సంబంధించినటువంటి యొక్క జాబ్స్కి 8th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ జాబ్ చేసినట్టుగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు ఏజ్ అయితే ఇచ్చారు. పాట్నాకి సంబంధించినటువంటి లొకేషన్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. 16,000 రూపీస్ అంటే దాదాపుగా మనకి 17,000 వరకు సాలరీ పొందవచ్చు. 29th మేన మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అలాగే లోడర్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్లలో ఏదైతే లగేజెస్ ఉంటాయో, బ్యాగేజెస్ అవ్వచ్చు, సో దానికి రిలేటెడ్గా మనకి వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క లోడర్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి మీరు కొంచెం ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి 12th పాస్ అయి ఉంటే మీరు ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 35 years లోపు ఏజ్ అయితే ఇచ్చారు. అలాగే ఎవరికైతే కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించినటువంటి వాటిలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పాట్నా లొకేషన్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. గోవాకి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 16,926 రూపీస్ మీకు సాలరీ అనేది పే చేస్తారు. 29th మే అలాగే 31st మేలలో మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. 35 years లోపు ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. 25,000 రూపీస్ అనేది సాలరీ పే చేస్తారు. 29th మేన మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ పొజిషన్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది చేయబోతున్నారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. అదేంటి అంటే మనకి ప్రముఖ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సెస్ అయినటువంటి MBA, MCA, MA సోషాలజీ, బీకామ్ అకౌంటెన్సీకి సంబంధించి ఈ యొక్క డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే వీళ్ళు చాలా తక్కువ కాస్ట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ యొక్క కోర్సెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటి దగ్గర నుంచి మొబైల్ త్రూగానే కోర్సెస్ అని కూడా నేర్చుకొని సర్టిఫికేట్ పొందే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మీరు నార్మల్గా బయట రెగ్యులర్గా కాలేజీలో ఏదైతే సర్టిఫికేట్ వస్తుందో అలాంటి సేమ్ మనకి వాల్యూ ఉండే విధంగా ఈ యొక్క ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ ఏదైతే మనకి కోర్స్ ఉంటుందో ఈ యొక్క కోర్సులో భాగంగా లెర్నింగ్ రిసోర్సెస్ వచ్చేసి మీకు ఈబుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే స్టడీ గైడ్స్, అంతేకాకుండా ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. డిస్కషన్ ఫోరం కూడా ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ను కూడా మీరు క్లారిఫై చేసుకునే విధంగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమి చూసినట్లయితే వెంకయ్య నాయుడు గారు అండ్ అలాగే దువ్వూరి సుబ్బారావు గారు, శ్రీమతి మినీ IPE,
జస్టిస్ జె చలమేశ్వరరావు లాంటి ఫేమస్ పర్సన్స్ అయితే నోటబుల్ అల్యూమినిగా అయితే ఉన్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించి మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సో వాళ్ళే మీకు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 24th మే వరకు మాత్రమే టైం అనేది ఉంది. ఈ యొక్క డేట్లో మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అప్లై ఆన్లైన్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది విజిట్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఆ వెబ్సైట్ అనేది విజిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇదే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు స్టెప్ 1 అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 453 అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు మల్టిపుల్ పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే సపరేట్గా మల్టిపుల్ పోస్టులకి అప్లికేషన్ ఫీ అనేది ఎక్స్ట్రాగా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు 1 అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, క్యాస్ట్ దగ్గర మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఫీ అనేది చూపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా డీటెయిల్స్ని కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక నంబర్ అయితే వస్తుంది, లాగిన్ ఐడి. ఆ యొక్క ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేసేసి ఆ యొక్క లాగిన్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్లో భాగంగా లాగిన్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క బేసిల్ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అనేవి ఇస్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అర్జెంటుగా జాబ్ నీడ్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ట్రై అయితే చేయొచ్చు. సో ఇంకా మీకు ఇక నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అలాగే అఫీషియల్ వెబ్సైట్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్న, టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తే ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్